మొత్తానికి సెల్ఫీ వీడియో అయినా తీద్దాం, ఎందుకంటే గుర్తుకుంటాయి. మొత్తానికి ఈ కొండలో ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపించే ప్రదేశం నేనుండే ఈ బ్యాక్ సైడ్ శిల్పాలే. ఈ శిల్పం ఒక్కొక్కటి ఒక డైనమిక్ లాగా ఉంది, ఒక అద్భుతం అన్నమాట. ప్రతిదీ వండర్. మనం పిరమిడ్స్ చూస్తాం కదా, పిరమిడ్స్ని మనం రియల్గా చూడకపోయినప్పటికీ ఇలాంటివి చూసినప్పుడు పిరమిడ్స్లోని ఉన్న రాతులు, ఆ రాళ్ళు అవి అనేవి చాలా విరివిగా కనపడుతుంటాయి. అయితే ఇది ఎక్సలెంట్ ఫోటోషూట్కి ఇది అద్భుతంగా ఉంది. ఫోటోషూట్ ఇదంతా ఫోటోషూట్ ప్లేసే. అయితే ఈ రాయి పగిలిన విధానం చూస్తే అస్సలు బొంబేలు ఎత్తిపోతాం, అంత బాగుంది. చాలా ఇది పెద్ద నిర్మాణం. ఎండ ఉండడం వల్ల నేను కూడా కొంచెం క్లారిటీ కనపడుతున్నా, దానికి కొంచెం సంతోషంగా ఉంది. అయితే చుట్టూరు వరి పొలాలు, అలాగే నేషనల్ హైవే వైజాగ్ని కలుపుతూ, మళ్ళీ ఇది ఎక్కడ అంటారు, దీని ప్లేస్ ఏంది అని మీకు సందేహాలు ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఏంటంటే ఇది బొజ్జన్న కొండ అని ఒక బౌద్ధారామంగా శంకరం దగ్గర ఉంది. ఇది అనకాపల్లి నుంచి 2-3 కిలోమీటర్లు. మన రైల్వే స్టేషన్ దిగినమ్మటే ఈ బొజ్జన్న కొండ అని అక్కడ ఫోటోలు పెట్టడం జరిగింది. నేను కూడా రైల్వే స్టేషన్లో చూసి ఇలా రావడం జరిగింది. మొత్తానికి ఇవి ఇనపవి కాదు, ఇవి రాళ్ళు. అక్కడక్కడ ఇది మనోళ్ళు పెట్టినవి కాదు, అప్పుడోళ్ళే మొత్తం చెక్కడం, అలానే దానికి సరిపడా కొన్ని రాళ్ళని అమర్చి కొన్ని రాంగ్గా కనిపించే విధంగా పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ స్థాయిలో ఇది ఉందంటే ఇక్కడ ఇంత ఎత్తులో, అంటే ఇదంతా తొలగించారని మనం చెప్పాలి, ఎందుకంటే ఇదంతా తొలగించిందే. అంటే ఇప్పుడు నేను నిలబడిన దానికంటే ఇంకా ఎత్తులో ఈ కొండని అవి కనపడటానికి తొలగించారు. ఇంక ఇలా కిందికి దిగి వెళ్ళిపోవచ్చా అనేది కొంచెం డౌట్గా ఉంది. చూద్దాం. నైట్ పూట ఈ నైట్ పూట అంటే దారిలో వెళ్ళే వాళ్ళకి కనపడే విధంగా ఇవి అలా పెట్టడం జరిగింది. ఇది మొత్తం అడవి ప్రదేశం లాగా ఉంది. మనం కాలు పెట్టే విధంగా కూడా లోపలికి వెళ్తే లేదు, దాన్ని మనం కొద్దిగా గమనించాలి. ఇక్కడ పర్యాటకులు చాలామందే వస్తున్నారు, అయినప్పటికీ కొద్దిగా ఇది ఇంకా అభివృద్ధి చెందాలి. పబ్లిసిటీ లేదు దీనికి. పబ్లిసిటీ ఎక్కువ అవుతే జనాల తాకిడి కూడా పెరుగుద్ది. ఈ విధంగా ఉంది. ఇంతకుముందు చందవరం బౌద్ధ స్తూపం చూపాను, ఇప్పుడు మీకు అనకాపల్లి దగ్గరలో ఉన్న బొజ్జన్న కొండ మీకు చూపిస్తున్నా. నీడకు వచ్చేసా. ఈ విధంగా ఉందన్నమాట. ఫైనల్గా 3:11 సెకండ్స్ వీడియోని తీశాను. ఇంకా అది విషయం.